అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో పక్షులు జంతువులే అలజడి లేకుండా చాలా ఆనందంగా జీవిస్తున్నాయి. కాని ఒకరోజు ఎవడో మన శత్రువు అడవిలోకి వచ్చాడు. కాబట్టి మీ అందరూ జాగ్రత్త పడండి. కాబట్టి మీ అందరూ జాగ్రత్త పడండి. అమ్మ, నాకు ఇంకా రెక్కలు రాలేదు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి ఎగిరిపోవాలి? అభివృద్ధి పేరుతో ఈ మూర్ఖపు మనుషులు ఈ అడవులను నరుకుతున్నారే. అయ్యో, వీళ్ళెప్పుడూ మారుతారో ఏమో. ఉన్న అడవిని నాశనం చేసి భవిష్యత్తులో ఎలా బతుకుతారు? వీళ్ళు మారరు, మనమే మారాలి. పదండి వీళ్ళ ఇంట్లోకి. పదండి పదండి, అభివృద్ధి పేరుతో అడవులను నరికే దుర్మార్గులు వచ్చారు. ఇక మనం ఇక్కడ ఉండడం ఏ మాత్రం సురక్షితం కాదు. జనావాసాల్లోకి పోయి అలజడి సృష్టిద్దాం. పదండి పదండి. మా అడవుల్లోకి మీరు వస్తే మీ నగరాల్లోకి మేం వస్తాము. ఇక మీ ప్రాణాలు రక్షించుకోండి, జాగ్రత్త. మీరే కదా అభివృద్ధి కావాలి అన్నది. అందుకే మేము అభివృద్ధి కోసం అడవులు నరికివేస్తున్నాం. వీళ్ళు మనుషులు అంత త్వరగా మారరు. ఇక దాడి చేయడమే మన పని. మనకు మరో మార్గం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. అభివృద్ధి పేరుతో మీ నివాసాలను మేము ధ్వంసం చేశాము. ఇక ఎప్పుడూ మీ అడవుల్లోకి మేము రాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. అభివృద్ధి పేరుతో మీ నివాసాలను మేము ధ్వంసం చేశాము. ఇక ఎప్పుడూ మీ అడవుల్లోకి మేము రాము. ఓ మానవుడా, విను. మా అడుగుజాడలేని అడవి, ఆ అడవి లేని నీ నగరం రెండూ శ్మశానాలే. ఈ వినాశనానికి నువ్వే వేసుకుంటున్న పునాది. నా మాటలు